ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ప్రతి మనిషి జీవితంలో కథ ఉంటుంది. అది మొదలు కావటానికి, ముగిసిపోవడానికి ఒక చిన్న కారణం ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఆధారం చేసుకుని మేము చేసిన చిన్న ప్రయత్నం మా ఒక కథలకు చిత్రం. ఓకే బేబీ, నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావో చెప్పు, అప్పుడు కలుద్దాం. ఓకేనా? బాయ్. ఎవరితో బాబు అంత ముద్దుగా మాట్లాడుతున్నావు? ఈ మధ్యన ఒకటి తగిలిందిలే, పెద్ద ఫిగర్ ఏం కాదు. గొప్పడ్రా బాబు, వీడు అవుతూనే వదిలిపెట్టాడు, ఎలా ఉన్నా వదిలిపెట్టాడు. 10 మందిని చూద్దాం, బోర్ కొట్టినప్పుడు ఎవరితో ఒక దాన్ని వాడడమే. నువ్వు మారవరా బాబు. ఎవర్రా కొత్త ఫిగరు? ఫ్రీ స్కాలర్షిప్తో MBA సీట్ వచ్చింది నాన్న. చదువు కంప్లీట్ అయ్యే వరకు మనం ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు నాన్న. డబ్బుల విషయం పక్కన పెడితే నిన్ను చదివించాలన్న ఉద్దేశం నాకు లేదమ్మా. అసలే రోజులు బాలేవు. ఆడపిల్లని కాపురానికి పంపించేంత వరకు కాపలా కాయవలసి వస్తుంది. నీకు ఆల్రెడీ మంచి సంబంధాలు వస్తున్నాయి. నీకు పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, నిన్ను చదివించే బాధ్యత నాది. నేనెప్పుడూ ఏ తప్పు చేయలేదు. మీకు నా మీద నమ్మకం లేకపోతే మీకు నచ్చింది చేయండి. ప్రియా, థ్యాంక్స్ నాన్న.
ఎవడండి కుర్రోడు రోజు ఫాలో అవుతున్నాడు? మన తాలూకు అనుకుంటా. బాగున్నాడండోయ్. ప్రియా, ఎవడు వాడు? ఎవరు నాన్న? నువ్వు వెనక్కి తిరిగితే బాయ్ చెప్పాడు కదా వాడు. లవ్వా? నీ లవ్వరా వాడు? కాదు నాన్న. అందుకే దారిని పోయే దరిద్రాన్ని ఇంటికి తీసుకువస్తారని ఆడపిల్ల వయసుకు రాగానే పెళ్లి చేయాలనుకుంటారు. చదువుకోమని చెప్పాను కదా, అందుకే నేను ఎదవని చేసావు కదా. నువ్వు చదివి దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు. రేపటి నుంచి చదివైన మాట నీ నోటి నుంచి వినిపించిందనుకో, కన్న కూతురివని కూడా చూడకుండా నరికి పోగులు పెడతాను. మీరు అనుకున్నట్టు ఏం లేదు నాన్న. ఎవరో మాట విని ఇంత మూర్ఖంగా ప్రవర్తించానెందుకు? ఏరా అప్పుడెవరు అమ్మాయిని ఫాలో అయ్యాడు? ఏమైంది? వర్కౌట్ అయిందా లేదా? లేదురా, చాలా నేను చూస్తున్నా, కనిపించట్లేదు. అయినా అది అడిగిపోద్దులే, కాలేజ్ నుంచి ఇంటికల్లా దారి ఇదే కదా. అది కాకపోతే ఇంకొకటి అమ్మాయిలేగా, దొరకరా ఏంటి? వీడు బాగుపడ్డా. ఎవరితరా కొత్త ఫిగరు? పెద్దేం లేదు. అయితేనే అమ్మాయేగా, అది చూపు చూసేద్దాం. మనం ఒకరిని నమ్మడం అంటే మోసపోవడమే. మనల్ని నమ్మని వాణ్ణి మోసం చేయడం నమ్మక ద్రోహం కాదు.